రే మణి రే ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు 5 నిమిషాలు వస్తానని చెప్పి ఎక్కడ చచ్చావరా అమ్మ నాకు కోటికి ఇస్తుంది అది మామూలులే ఆ టైర్ కొట్టు ఖాదర్ వచ్చాడు అతనికి వాచ్ ఇచ్చేసా దానికి 150 తర్వాత మన టీ కొట్టు నాయర్ వచ్చాడు అతని వాల్ క్లాక్ ఇచ్చేసా అయితే మళ్ళీ వస్తాడుగా దానికి 250 ఇంకో మ్యాటర్ ఇక్కడ ఒక దరిద్రపు కొట్టు పచ్చ కలర్ లేడీస్ వాచ్ ఉండేది కదా దాన్ని సూపర్ ఫిగర్ వచ్చింది దానికి అంట కట్టేశా దానికి 10% డిస్కౌంట్ ఇచ్చా 10%? అది ఇప్పుడు అవసరమా దాని లెక్క 800 అన్నిటికీ కలిపి మొత్తం 1200 ఈ సీన్ మొత్తానికి నా కృషి అంటూ ఒకటి ఉందిగా దానికి సర్వీస్ ఛార్జ్ 100 తీసుకున్నా చెప్పుకో ఏం లేదమ్మా. అది మామూలులే ఆ టైర్ కొట్టు ఖాదర్ వచ్చాడు అతనికి వాచ్ ఇచ్చేసా దానికి 150 తర్వాత మన టీ కొట్టు నాయర్ వచ్చాడు అతని వాల్ క్లాక్ ఇచ్చేసారు దానికి 250 ఇంకో మ్యాటర్ ఇక్కడ ఒక దరిద్రపు కొట్టు పచ్చ కలర్ లేడీస్ వాచ్ ఉండేది కదా దాన్ని సూపర్ ఫిగర్ వచ్చింది దానికి అంట కట్టేశా దానికి 10% డిస్కౌంట్ ఇచ్చా దాని లెక్క 800 అన్నిటికీ కలిపి మొత్తం 1200 ఈ సీన్ మొత్తానికి నా కృషి అంటూ ఒకటి ఉందిగా దాని సర్వీస్ ఛార్జ్ 100 వస్తా దిక్క చూడుకో మంచుడు మాతాజీ ఏమీ లేదు మాతాజీ. అమ్మ నాకు కోటికి ఇస్తుంది అది మా మూసుకోరా. టైర్ కొట్టు ఖాదర్ వచ్చాడా వాచ్ ఇచ్చావా 150 ఇచ్చుంటాడే క్యాష్ 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 పెట్టరా అక్కడ. టీ కొట్టు నాయర్ వచ్చాడా వాల్ క్లాక్ ఇచ్చావా బయటికి ఇవ్వలేదు కదా 250 ఇచ్చుంటాడే అది కూడా పెట్టు. ఆ షో కేసులో దరిద్ర పుట్టు పచ్చ కలర్ లేడీస్ వాచ్ ఉండేది కదా సూపర్ ఫిగర్ వచ్చిందా పళ్ళికి ఇచ్చిందా 10% డిస్కౌంట్ ఇచ్చావా నీ ఎవ్వరు నా వాచ్ 800 కమ్ముతావరా ఆ 800 కూడా తీసుకెళ్ళి ఈ సీన్ చేసిన కృషి అంటూ నా నుంచి 100 రూపాయలు దొబ్బాలని చూస్తున్నాను. ఎలా చెప్పావు మావా పోరా పోయి పని చూసుకోపో టికెట్ అవుట్ అయితే నువ్వు అక్కడే ఉండి వస్తున్నా. హలో జారి పడతావు చూసుకో.
సారీ సార్, థ్యాంక్ యూ. ముందు చూడలేదు, వెనకే చూసుకుంటూ వచ్చా. ముందు చూడలేదు, వెనకే చూసుకుంటూ వచ్చా. చూస్తూ ముందు చూడాలి. సార్ 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 మీ వాచ్లో టైం టైం ఎంత? 10:30. అవును, 5 గంటలకే షార్ప్గా వచ్చాయి. 5 గంటలకే. ఏంది చట్టమే చల్తా పొలమే చలక మణి, రే మణి, నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తానురా. కామాక్షి కూతురు సుధన్ చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నేను వెళ్ళి అరగంటలో వచ్చేస్తాను. ఈలోగా కొట్టు తెరిచి ఎక్కడికైనా వెళ్తే ఊరుకోను. సరే, అర్థమైందా? కొడుకు తీసుకెళ్ళి. ఇదెందుకురా? ఒకవేళ వర్షం పడిందంటే? రే, బయట చూస్తే ఎండ మండిపోతోంది. వానలా పడుతుందిరా. వర్షం పడితేనే కాదు, ఎండ ఎక్కువగానే తీసుకెళ్ళచ్చు. తీసుకెళ్ళి. సరే, ఇంతకు ముందంతా ఎండలో వెళ్ళాను. అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందా? మాతాజీ, లోకల్లో ఎంత కెటాస్ట్రఫీ అపాస్ట్రఫీ విత్ బెడ్ కాఫీ అట్రాసిటీ జరుగుతుందో నాకు తెలియట్లేదు. 10 నెలలు మోసి కన్నా కొడుకుని చెప్తున్నా, తీసుకెళ్ళమ్మా. రే, ఆల్రెడీ నీకు పిల్ల దొరకట్లేదని నేను దిగులుగా ఉంటే నువ్వేంట్రా నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నాకున్న కాస్త నమ్మకం కూడా పోతుందిరా. ఎందుకురా నన్ను ఇలా ఏడిపిస్తావు? షాప్ జాగ్రత్తగా చూసుకో. బాయ్. ఆ, ఆ. వచ్చేప్పుడు గొడుగు తీసుకురా, మర్చిపోయి రాకు. సరే సరే. ఎక్స్క్యూజ్ మీ, వాచ్ పగిలిపోయింది. So sad. త్వరగా రిపేర్ చేయాలి. Oh, really? షాప్ ఎప్పుడు తెరుస్తారు? ఇప్పుడు తెరిపించేస్తాను. రే మనీ, త్వరగా రారా, కస్టమర్ వెయిటింగ్, షట్టర్ తీరా. మీరు ఒక 2 minutes వెయిట్ చేయండి. రే మనీ, చెవులు దుబ్బాయా, దిగిరారా. సారీ 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 సారీ. కాలు నేల మీద ఉంది, చేతియండి.
షట్టర్ తెరిచేటప్పుడు చూసి తెరవచ్చుగా. బయట ఎవరైనా ఉంటారన్న ఆలోచన వద్దు. మీరు మీ ఇష్టానికి తెరుస్తారా? ఏదైనా అయితే సారీ. అయ్యో ఓకే. ఏం కాలేదుగా మీకు? ఇంకా నయం, ఏం కాలేదు. అయ్యుంటే అయ్యో అయ్యో ఏమైంది? ఏదైనా అయిందా? ఏమైందా? చూడండి మీరే, నా వాచ్ పగిలిపోయింది. మీరే పగలగొట్టారు. వాచే కదండి, ఏం పర్లేదు, నేను రిపేర్ చేసిస్తాను. ఒక్క రూపాయి కూడా ఇవ్వను, ఎందుకంటే మీరే పగలగొట్టారు. మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు, నేను రిపేర్ చేసిస్తాను.